నువ్వెవరిని పడితే వారిని ప్రేమించగలవా? మీ రాజ్యంలో పరిశ్రమశాల, నర్తనశాల ఏవేవో ఉన్నాయే. ఒక్కటేమిటి, మనిషిలోని మంచిని పెంపొందించడానికి అవసరమైనవన్నీ ఉన్నాయి. ఇంత మంచి రాజ్యం ఇలా పొంచుందే. మంచి ఎప్పుడు చెడుకు దూరంగానే ఉంటుందిగా. మీకు మీరే గొప్పలు కోసుకుంటే సరిపోతుందా? కొంతకాలానికి నువ్వే తెలుసుకుంటావు. నీ ప్రయాణానికి ఏర్పాట్లన్నీ చేయించి ఇప్పుడే వస్తాను, సిద్ధంగా ఉంది. మన పేరు పోలీ శంకరస్వామి అండి. నా పేరు కదరా సన్నాసి, నీ పేరు? వీరయ్య కొడుకు సూరయ్య అండి. వీరయ్య కొడుకు సూరయ్య. మీ నాన్న పేరు? సూరయ్య కొడుకు వీరయ్య అండి. వెరీ గుడ్. నిన్నెవరు కొట్టింది? ఒక ఆడ మనిషి అండి. ఆమె పేరు? గంగమ్మ అండి. ఏ ఊరు? మన ఊరే అండి. వెరీ గుడ్. ఏ వీధి? మన వీధే. ఎక్కడ ఇల్లు? మన ఇల్లే అండి. ఓ, నీ ఇంట్లో కాపురం ఉందా? ఎరా, ఏమన్నా గల్లడ చేసేవిటి? అది నా పెళ్ళాం అండి. వెరీ గుడ్. ఎవరు? నీ పెళ్ళామా? పెళ్ళాం కొట్టిందని పోలీసు రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చావా సన్నాసి? పెళ్ళాం కొడితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారా? నీకెంతమంది పెళ్ళాలు? ఒక్కరితే అండి. నాకు 2 పెళ్ళాలు. ఏడా పెడా కూడా తంతున్నారు. నేను పోలీసులకు రిపోర్ట్ ఇచ్చానురా సన్నాసి. పోయి దండం పెట్టి మంచి చేసుకోరా, సుఖంగా కాపురం చేసుకో. ఓ సన్నాసి. నెక్స్ట్ 441. ఎస్ సార్. చూసావా, సిలోన్ రామయ్య నగలు పెట్టిపోయింది సార్. అదృష్టవంతుడు సార్, ఉట్టి పెట్టిపోయింది. అది కాదు, నగలతో సహా పోయింది సార్. రిపోర్ట్ ఇదిగో. ఫైల్ చేస్తాను సార్. ఫైల్ చేయడం కాదు, అది దర్యాప్తు చేయాలి. దీనికన్నా ముందుగా వచ్చిన కేసులు ఉన్నాయి కదా సార్, వరుస వారీగా. ఇదేమన్నా ఉద్యోగం దరఖాస్తు నంబర్ వారీగా, కులాల వారీగా ఫైల్ చేయడానికి? ఎస్ సార్. ఏ దొంగన్నా పట్టుబడితే వాడి ద్వారా అంతా బయటపడుతుంది. కానీ దొంగ దొరకాలి కదా సార్. దొంగ దొరకాలి ఏమిటై పట్టుకోవాలి కానీ. కరెక్ట్ సార్. వెంటనే పార్టీ నౌకర్ని పిలిపించు. ఎస్ సార్. 29. సిలోన్ రామయ్య నౌకర్ని పిలకట్లాగరా. ఎస్ సార్. దండం దొరా. అలాగా బెటర్. ఇంకో వీడికి ఏమిటో కాలయ్య, ఎంతసేపు నీకోసం ఎదురు చూసేది. ఇందులో ఉన్న నవరత్నాలు ఒక్కసారి కళ్ళారా చూసి సంతోషిద్దామంటే వీలు లేకుండా తాళం చేస్తా పట్టుకుపోయినావు. చేతులు వెన్న పెట్టుకుని నెయ్యి కోసం చచ్చినట్టే ఇందిరా పని. నా తావు అట్టగే ఏడ్చిందిరా. వీడియో ఉండి అగ్గిపుల్ల కోసం అల్లాడినట్టయింది. చేతిలో తాళం పెట్టుకుని తల్లడిల్లిపోయిందిరా. చూద్దామని. సర్లే పోయి తొందరగా తిరుగు, ఎవరన్నా వస్తారేమో. దొరా చూసారా, సిలోన్ రామయ్య ఏ సంచిగా సంచి బందోబస్తుగా కట్టిపెట్టాడు. చెంకి సంచులు దొరా, చెంకి సంచులు. చూడవని చూడు. రాళ్ళు దొరా, రాళ్లే. ఆ సంచి చూడు. ఇవి రాళ్లే కానీ కొంచెం పెద్దవి. ఈ సంచి చూడవా, ఇదేదో మెత్తగా తగులుతుందరా. బంగారప్పుడే. బంగారప్పుడే ఇప్పి చూడు తొందరగా. దొరా ఏమిటి? మన్ను. మన్నా అది కూడా చూడవా. రాళ్ళు, పుట్టి రాళ్ళు. రాళ్ళు దొరా, ఇది అగ్గిరావుడు చేసిన పని. వాడు నాకు అన్నింటిలో అడ్డు తగులుతున్నాడు. సాయి దొరా, సాయి. వాడిని నల్లి నలిపేసినట్టు అనిపిస్తాను. అలాగా వీరాజుగా సాయి దొరా. రండి రండి, ఎంతసేపుగా మీకోసం కాస్తున్నాను. అదేది మనిషి తీసుకొస్తున్నాడా? అదెందుకండి ఇక్కడికి తీసుకురావటం? ఏ అక్కడికి పోదామంటారా? పదండి. అక్కర్లే, ఇక్కడే ఉంది కావాల్సింత. ఏమిటిది? వాళ్ళు మన్ను ఆ పెట్టినంట. చెప్పవయ్యా. ఏమిటండి, నాకేం అర్థం కాలేదు. అర్థమయ్యేదే ఉంది, అన్నిటికీ అగ్గిరావుడు ఒకడు ఉన్నాడుగా, వాడిని ఎత్తి రుద్దితే పోతుంది. దొరా, నన్నే అనుమానిస్తున్నారా? అరే అదేం లేదయ్యా, నువ్వు ఊరుకో అయ్యా. దొరా, వాడు దొరికినట్టు దొరికి నూనె పలుగుల్లా జారిపోతున్నాడు. మీరు సయ్యానండి, ఈసారి వాడు నెత్తి మీద వేస్తాను. వేస్తావులే, మా నెత్తి మీద. ఒరే కాళయ్య, ఇంత అవమానం పడి నువ్వు ఇంకా బ్రతుకున్నావా? అరే, ఈ సమయంలో నువ్వేరే తెచ్చి మా ప్రాణాలు తీయగయ్యా. కాళయ్య, ఉసురుంటే ఎప్పటికైనా కసి తీర్చుకోవచ్చు. ఎంత డబ్బు కావాల్సిందే అదే దొరా. మాకు కూడా కావాల్సింది అదేలే. అంతేనా దొరా? మీరు సయ్యానండి, ఏశాను పెద్ద ఎత్తు. ఈసారి కొట్టుకొచ్చానా పొట్లే నిండాలి. సరేలేవయ్యా, నీ సయ్యకి ఆలోచించేద్దాం రండి. సాయి దొరా.
అగ్గిరాముని గురించి లోకం ఏమనుకుంటుందో తెలుసా? లోకంతో ఏం పనమ్మా? నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నా వరకు ఆయన మంచివారుగానే ఉన్నారు, కానీ లోకం ఏమేమో అంటుంది. దానికి మీ పిన్నత్తను కూడా ఆడిపోసుకుంది. ఆమె ఉండలేక ఊరు వదిలి వెళ్ళిపోయిందిట పాపం. ఇదంతా మీకెలా తెలుసు? అగ్గిరాముడికి మీ కుటుంబ విషయాలన్నీ తెలుసమ్మా. మా కుటుంబం మీద ఆయనకి ఎందుకంత అక్కరా? ఆ విషయం ఆయన్నే అడుగు. అడుగుతా గాని మీరు ఆయనతో కొంచెం చెప్పండి. ఏమని? ఎలాగైనా నన్ను మా ఇల్లు చేర్పించే ఏర్పాట్లు చేయమని. మీకు పుణ్యం ఉంటుంది, మీ మేలు ఎన్నటికీ మరోను. ఎందుకమ్మా కంగారు పడతావు? అగ్గిరాముడు అన్నమాట తప్పడు. నువ్వేం భయపడకమ్మా. కాకా రాక ఎక్కడికి? ఇవాళ మా అన్నయ్య పుట్టినరోజు పండగ. బుర్ర కథ చెప్తారు, ఉందాం రాక. శ్రీరసిల్లడి తెలుగుదేశమున జననమొందినాడా వీరాంగుడమన్య సోదరుల వీరగాథ నేడు దేవిశాలుడు తెలుగు యోధుడు సీతారామరాజే చిన్ననాడత నన్ను విచ్చలం దారి తేరినాడా మన్య సోదరుల వీరగాథ నేడు విడసి తన వారిని మరచి తాపసి రాదో మన్య సోదరుల వీరగాథ నేడు ఆరయగలిగను తిరుగుతూ దేశము తీరు రామరాదో మన్య సోదరుల వీరగాథ నేడు మన్య ప్రాంతమున పాపికొండక మాలుడు వచ్చాడా మహాప్రభు మన్య ప్రజలు పడు బాధల గాథలు అన్నీ విన్నారా చదిగినదో కట్టు కట్టి మీరంతా ఒకటై కదలాలన్నాడా వావా పట్టుబట్టి ఆ మన్యవాసులను సిద్ధపరచినాడా ఇది గిట్టని ప్రభుత్వం దోపిడీ దొంగని పేరు పెట్టి రాజును జైల్లో పెట్టింది. 30 ఎకరాల మాన్యం కూడా ఇస్తానంది. 5 6 30 ఎంతమందికి రా? ఒక్కడికే సరే